ప్రీవియస్‌గా మా ఫ్రెండ్ ఒకళ్ళకి ఎస్&ఎస్ పబ్లికేషన్ నుండి రీజనింగ్ బుక్ అయితే బుక్ చేసినాం. అది మీ అందరికీ తెలుసు. సో, మన ఇంకొక ఫ్రెండ్ అయితే రీజనింగ్ బుక్ చేయమన్నాడు. సో, అప్పుడు నేను వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే రీజనింగ్ బుక్‌తో పాటు జనరల్ స్టడీస్ బుక్ కూడా మనకు కనపడ్డదన్నట్టు. సో, ఈ బుక్ ఏంది కదా అని చెప్పి చూస్తే మనకు ఎస్ఐపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రిపేర్ కావడానికి జనరల్ స్టడీస్ కోసం ఈ బుక్ అయితే లాంచ్ చేసిర్రు. స్పెషల్‌గా ఎస్ఐ కానిస్టేబుల్ కోసము. సో, ఈ బుక్ ఏదో బాగుంది అని చెప్పి రీజనింగ్ మళ్ళొక బుక్‌తో పాటు మనమైతే ఈ జనరల్ స్టడీస్ బుక్ అయితే ఆన్‌లైన్ లోపల ఆర్డర్ పెట్టినాము. సో, మనకు ఈ బుక్ అయితే డెలివరీ కావడం కూడా జరిగింది. సో, ఈ బుక్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. అండ్ బుక్ యొక్క స్పెషాలిటీస్ ఏందని చెప్పి కూడా మనమైతే క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనోళ్ళు ఎవరైనా ఎస్ఐపీసీ యాస్పిరెంట్స్ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అయితది. ఓకేనా? సో, మనకు ఎస్&ఎస్ పబ్లికేషన్స్ నుండి ఈ బుక్ అయితే 2027కి సంబంధించి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, మనకు స్పెషల్‌గా ఎస్ఐపీసీకి సంబంధించే ఈ బుక్‌ని లాంచ్ చేసిర్రు. అండ్ మనకి 2 వాల్యూమ్స్ ఉంటాయి బ్రో. వాల్యూమ్ 1 అని చెప్పి ఉంటది. వాల్యూమ్ 2 అని చెప్పి ఉంటది. సో, మనకిది 2 ఇన్ 1 ఎస్ఐకి పనికొస్తది అండ్ పీసీకి ఓకేనా. సో, పోలీస్ కానిస్టేబుల్‌కి మనకి ఎస్ఐకి అయితే పనిచేయడం అయితే జరుగుతది. అండ్ డెఫినిట్‌గా మీరైతే ఒకవేళ ప్రిపేర్ అయితే మాత్రం ఈ బుక్‌ని పక్కాగా తీసుకోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా. సో, ఈ బుక్‌ని మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఈ నంబర్‌కి కాల్ చేసినా వాళ్ళు మీకు లైక్ ప్రాసెస్ చెప్తారు. లేదు అంటే onlinepublications.com అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. మనకి ₹559 ఉంది. అండ్ మీకు ఓవరాల్ డెలివరీ తోటి మనకు ₹600 కావడం అయితే జరుగుతది. 2 బుక్‌లొస్తాయి. ఓకేనా. ప్యాకేజ్ ఆఫ్ 2 బుక్స్ ఇది. అండ్ మనకి 2 బుక్‌లయితే వచ్చినాయన్నట్టు. అండ్ ఇందులోపల కంటెంట్ విషయానికొద్దాం మనం. మనకి ఎంఆర్‌పీ అనేది 799 ఉంది. కానీ మనకేందంటే విత్ డెలివరీ ₹600కి రావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, మనకిక్కడ ఇందులోపల ఏమేం కంటెంట్స్ ఉన్నాయి అని చెప్పి మనం డీటెయిల్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి అండ్ దాంతో పాటుగా అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి, కూటములకు సంబంధించి మనకైతే ఉంది. ఇది మొత్తం తెలుగు మీడియం లోపలుంటది. సో, స్పెషల్‌గా తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇది బాగా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేంది కదా అంటే కొంచెం తెలుగుతోటి అడ్జస్ట్ అయితా అనుకుంటే ఏం గాదు. సో, మనకి ఇంగ్లీష్ లోపల గూడా కొన్ని స్పెసిఫిక్‌గా టెక్నికల్ వర్డ్స్ అయితే ఇచ్చిర్రు. అండ్ అది మీరు చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. సో, మనకి ఇక్కడ ఏంది గదా అంటే అంతర్జాతీయ సంస్థలని జెప్పి, అంతర్జాతీయ కూటములని జెప్పి, జనరల్ సైన్స్ అని జెప్పి మనకి జనరల్ సైన్స్ లోపల జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం అందులోపల మనకి సబ్ కంటెంట్స్ గూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ రసాయన శాస్త్రం అని జెప్పి అండ్ దాంతో పాటుగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల రక్షణ రంగం అని జెప్పి సమాచార సాంకేతిక రంగం అని చెప్పి అండ్ దాంతో పాటుగా భారతదేశ చరిత్ర అని చెప్పి మనకు క్లియర్‌గా టాపిక్ వైస్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. టాపిక్ వైస్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ భారతదేశంకి సంబంధించిన సంస్కృతి, కళలకి సంబంధించి ఓకేనా. అండ్ దాని తర్వాత భారతదేశ శాస్త్రీయ నృత్ర లైక్ డాన్సెస్ ఏదైతే అది మనకు నోరు తిరుగుతలేదు ఇక్కడ. భారతదేశ శాస్త్రీయ డాన్సెస్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా భూగోళ శాస్త్ర భవనాలు ఓకేనా. ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి మనకు క్లియర్‌గా ఇందులోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ భారతీయ భూగోళ శాస్త్రం అని చెప్పి, ఈ పర్యావరణం గురించి, జీవ వైవిధ్యం గురించి, సుస్థిరాభివృద్ధి గురించి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనం అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మనకి విపత్తు నివారణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్. సో, నివారణ ఎట్లా ఉపశమన వ్యూహాలెట్లా? ఓకేనా. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎట్లా జేయాలి అని జెప్పి మనకు ఇక్కడ సో, భూకంపాలకు సంబంధించి, సునామీలకు సంబంధించి, కరువులకు సంబంధించి, వరదలకు సంబంధించి, మనకు తుఫాన్లకు, అగ్నిపర్వతాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రతీది గూడా మనకైతే క్లియర్‌గా మెన్షన్ జేషిర్రు. కోవిడ్-19 అని జెప్పి ఓకేనా. విపత్తు నివారణ ఓకేనా. ఉపశమన వ్యూహాలు. సో, వీటికి సంబంధించి మనకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు సుపరిపాలన ప్రభుత్వ విధానం గురించి కూడా మనకు మెన్షన్ చేసిర్రు. సో, మనకు ఏందంటే ఓవరాల్‌గా ప్రతీది టాపిక్ కవర్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ దాంతో పాటుగా ప్రీవియస్‌కి సంబంధించిన తెలంగాణ పీసీ ప్రిలిమ్స్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది 2023కి సంబంధించి. ఓకేనా. సో, మనకిక్కడ ఏందంటే టాపిక్ అనేది అయిపోయిన తర్వాత టాపిక్‌కి సంబంధించి టాపిక్ లోపలికెళ్ళి ఇక్కడ మనకు క్వెషన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. మీరు చెక్ చేసుకోవచ్చు మనకిక్కడ క్వెషన్స్ కూడా ఇచ్చిర్రు.
సో, ఏ లైక్ ఏంటి అంటే టాపిక్ వైస్‌లోకెళ్ళి ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతారు అని జెప్పి. అండ్ కొన్ని క్వెషన్స్ దగ్గర వాళ్ళేందంటే ఏ ఇయర్‌కెళ్ళొచ్చిందనేది గూడా మనకు మెన్షన్ జేయడం అయితే జరిగింది. సో, మీరు ఒకవేళ లైక్ ఎస్ఐపీసీకి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, రైల్వేకి గానీ, ఎస్ఎస్‌సికి గానీ ఓకేనా. సో, మీరు ప్రిపేర్ అయితామనుకుంటే మాత్రం డెఫినెట్‌గా లైక్ ఈ బుక్ అనేది మీకు హెల్ప్ అవ్వడం అయితే జరుగుతది. అండ్ మీరు ఇక్కడ వెబ్‌సైట్ లోపలికొచ్చి కూడా చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. మీరు దేనికి ప్రిపేర్ అయితున్నారు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన బుక్స్ అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతాయి. కరెంట్ అఫైర్సా, గ్రూప్సా, ఎస్ఐ కానిస్టేబులా అని జెప్పి. ఓకేనా. అండ్ మనకి వాల్యూమ్ 2 గూడా ఉంది. సో, మనకి వాల్యూమ్ 2 లోపల ఏంది అంటే మొత్తం తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు వాల్యూమ్ 2 జనరల్ స్టడీస్ లోపల ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, వాల్యూమ్ 2 లోపల మనం చూసుకుంటే మనకు తెలంగాణకి సంబంధించి మనకు క్లియర్‌గా మెన్షన్ చేసారు. సెపరేట్ తెలంగాణకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నట్టు. తెలంగాణ భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం మరియు జనాభా శాస్త్రం అని జెప్పి మనకిక్కడ మెన్షన్ చేసారు. అందులోపల తెలంగాణ ఉనికి అని జెప్పి ఓకేనా. తెలంగాణ నేలలు, శక్తి వనరులు, తెలంగాణ పర్యాటకం, తెలంగాణ రవాణా వ్యవస్థ, తెలంగాణ జనాభా, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఓకేనా. జిల్లాలు, పరిపాలనా విభాగాలు అని జెప్పి మనకు క్లియర్‌గా తెలంగాణకి సంబంధించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక చరిత్ర గురించి, సాంస్కృతిక చరిత్ర గురించి గూడా మనకు మెన్షన్ జేషిర్రు. ఓకే. అందులోపల సబ్ టాపిక్స్ కూడా మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్ర మరియు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. తెలంగాణ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి గురించి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాల గురించి ఇచ్చిర్రు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు భాషా సాహిత్యాల గురించి కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు ఎస్ఐ ఆర్ పీసీకి ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీకు ఈ బుక్ అనేది చాలా హెల్ప్ అయితది. అండ్ మనకి మంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఈ బుక్‌ని బుక్ చేసుకుందాం అనుకుంటే సింపుల్‌గా మీరు www.sonlinebooks.comకొచ్చి మీరైతే ఆన్‌లైన్ లోపల బుక్‌ని బుక్ చేసుకోవచ్చు. మనకి బుక్ అనేది బుక్ చేసుకుంటే ₹600 విత్ డెలివరీ చార్జెస్ మనకి బుక్ అయితే డెలివరీ కావడం అయితే జరుగుతాదన్నట్టు. సో, మా ఫ్రెండ్ అయితే ఏదైతే ఈ బుక్ చేసిండో సో, ఆయన మంచి హ్యాపీగున్నాడు. ప్రీవియస్‌గా మేము రీజనింగ్ బుక్ కూడా ఒకటి తీసుకున్నాం. ఆ రీజనింగ్ బుక్ బాగుంది. అండ్ దాంతో పాటుగా ఈ జనరల్ స్టడీస్‌కి సంబంధించిన 2 ఇన్ 1 బుక్ ఏదైతే ఉందో, సో, ఈ 2 ఇన్ 1 బుక్ కూడా బాగా నచ్చిందన్నట్టు. సో, ఫర్దర్‌గా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానెల్‌లో మాట్లాడుకుంటాం. డెఫినిట్‌గా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.